సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. దేవుని యొక్క లేఖనము అనేకమైన భరోస్కరమైన మాటలతో ఉండదగినది. కొన్నిసార్లు నిరుత్సాహంలో ఉన్నప్పుడు మీరు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఆ యొక్క అనుభవాన్ని మీరు చూడగలరు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మాట తెలియబడుతుంది, నేను నీకు పేరును ఖ్యాతిని తెప్పిత్తును. ఈ లోకంలో చాలామంది చూస్తున్నప్పుడు వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వారి స్వలాభం కొరకు, లేదా వారి యొక్క జ్ఞానం బట్టి, వారి మంచిని బట్టి, లేకపోతే వారుకున్న వనరులను బట్టి అని తుదుకు వారికి అపజయాలను చూస్తూ ఉంటాం. కానీ ప్రభు ద్వారా వెళ్ళిన వారిని గమనించినట్లయితే, ఒకవేళ ఉదాహరణకు మనము రాజైన దావీదు గారిని మనం చూస్తున్నాం అనుకోండి, తన ప్రతి ప్రయత్నము ఎలా వెళ్ళినంత ప్రభువుని కనపరచడానికి. గొలియాతును చూసినప్పుడు నేను గెలవగనని చెప్పలేదు, కానీ సైన్యములకు అధిపతిగా యెహోవాను దూషించుటకు ఈ సున్నతి లేనివాడు ఏ పాటోడు అని చెప్పి వెళ్ళి దేవుని పేరు యుద్ధం చేసినప్పుడు ఆయనకు పేరు ఖ్యాతి వచ్చింది. అక్కడ వారు ఉంటారు కదా, సౌలుకు 1000 వందనాలు అయితే దావీదు కంట 10,000 వందనాలు. నిజమైన ప్రియ కుమార్తె ఆయన ఇచ్చిన పేరు ఖ్యాతి నిరంతరం ఉంటుంది. ఈరోజు వరకు ప్రతి సంఘాలో ప్రతి ఆత్మీయ జీవితం బలం పొందుకోవడం కొరకు మనము రాజైన దావీదు గారి యొక్క జీవిత అనుభవాలను మనము ఆధారం చేసుకున్నాం. ఒకవేళ ఈరోజు ప్రియ కుమార్తె నువ్వు అనేక మందికి దీవెనగా ఉండాలి అనుకున్నట్లయితే ఆయన మీద ఆధారపడు. నీ జ్ఞానం మీద కాదు, నీ ఆలోచన మీద కాదు, నీకున్న వనరుల మీద కాదు, కానీ ప్రభువైన యేసు యందు నమ్మకం ఉంచు. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన నీ పట్ల తన ఉద్దేశాలను నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు, నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షాములతో నింపండి. నీ దయగల హస్తముతో వారిని దీవించండి, ఆస్వాదించండి. అయినా నీవు మాత్రమే ఖ్యాతిని పేరును కలిగించేదుడైన ఒక విశ్వాసం మాల పొందుకొని ప్రభా, ఈ మనుషుల మీద ఆధారపడకుండా, మా జ్ఞానాన్ని నమ్ముకోకుండా నీ మీద నిలబట్టకు సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు యందు నమ్మకం ఉంచండి. ఆయన తగు కాలంలో హెచ్చింపచేయునుగాక. ఆమేన్.